హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నాగమణి. ఈరోజు మేము బూచేపల్లి అనే ఒక గ్రామంలోకి వచ్చినాము. ఇది శివప్ప వాళ్ళ పొలం అనమాట. ఆయన ఏదో మిరప చెట్లకి దాని వంకాయ చెట్లకి ఏమో కొంచెం ఆకు ఉందని చూడండి. అక్క కానీ వచ్చింది, అక్క చెంచలా అని పీకిచ్చింది. సో మేము 4-5 రకాలు పీక్కున్నాము అనమాట. ఇక్కడ గురిగాకు, ఇది ఏందో సిర్రాకు అంటారంట, చెంచలాకు, ఇది చెంచలాకు, ఇది వచ్చేసి గురిగాకు అనమాట. సో ఇదంతా ఇప్పుడు మాకు పీకిచ్చినారు. ఇది మేము తీసుకొని పోతున్నాము. చూడండి, ఎందుకంటే ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందుకని ఈ ఆకుకూరలన్నీ పీకించుకొని పోతున్నాము. అంటే ఎప్పుడైనా పొలాల్లోకి వచ్చినట్టు వర్షాకాలం కదా, ఆకుకూరలు దండిగా పుడతాయి. సో ఇది ఒక సంతోషం అనమాట మాకు, పొలాల్లో వచ్చి ఆకుకూరలు పీక్కపోవడం అంటే. మనం కష్టం ఇదన్నా కొంచెం చేసుకోవాలి కదా మన కోసం అనే దాంతో మేము ఇవన్నీ పీక్కున్నాము. థ్యాంక్స్ శివప్ప. ఇదండి, ఇదంతా ఆకుకూర తీసుకొని పోతున్నాం. అంతా వలుచుకొని ఒక 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినవచ్చు అనమాట. ఆకుకూరలు తింటే అందరికీ చాలా మంచిది. అందరూ కూడా ఆకుకూరలు ఇప్పుడు ఫ్రీగా వచ్చేవి కొనేవి కాదు, మనం సంతలో ఎన్నో డబ్బులు పెట్టి కొంటాము. చూడండి, మేము 4-5 రకాల ఆకుకూరలు పీకినాము. ఇప్పుడు మాకు ఇది ఒక సంతోషం, ఇప్పుడు పొలంలో తీసుకొని పోతే. ఎందుకంటే ఇది ఫ్రెష్గా వానలకి భూమిలో పుట్టిండే ఆకు కదా, దీనికి ఏమి మందులు గిందులు ఏమి లేదు కాబట్టి చూడండి, మేము పొలాల్లో ఇన్ని రకాల ఆకులు పీక్కొని పోతున్నాము. 5-6 రకాల ఆకులు. సో పులుగురు చేసుకోవచ్చు, దీన్ని పప్పు చేసుకోవచ్చు. 2-3 రోజుల పైన వస్తుంది ఆకంతా ఒలిచేసుకుంటే. చూడండి, ఇది మాకు ఒక ఇష్టం అనమాట. పొలాల్లోకి వస్తాం కాబట్టి ఈ ఆకుకూరలు ఇట్లా అంతా తీసుకుపోవాలని.